యేసుక్రీస్తు స్వయంగా ప్రార్థన ఎలా చేయాలి అనే విషయంలో మనకు అద్భుతమైన ఉదాహరణనుంచారు. గెత్సెమనే తోటలో ఆయన తన మరణానికి ముందు ఎంతగానో బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయన దేవునికి నిర్దిష్టంగా ప్రార్థించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో మనం చదువుతాం, కొంచెము దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోవునుగాక, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించెను. యేసు తన భావాలను వ్యక్తం చేశాడు, కాని దేవుని చిత్తానికి లోబడటానికి తన సంసిద్ధతను కూడా తెలియచేశాడు. మనం కూడా మన ప్రార్థనలలో నిర్దిష్టంగా ఉండాలి. మనం ఏమి అడుగుతున్నామో స్పష్టంగా చెప్పాలి. మన అవసరాలను, మన సమస్యలను దేవునికి స్పష్టంగా తెలియచేయాలి. అయితే యేసులాగే మనం ఎల్లప్పుడూ నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8వ వచనము వరకు ఉన్న విధవరాలి ఉపమానం పట్టుదలతో కూడిన నిర్దిష్ట ప్రార్థన యొక్క శక్తిని నొక్కి చెబుతుంది. మనం మన ప్రార్థనలలో స్పష్టంగా ఉంటే దేవుడు మనకు ఎలా సహాయం చేశాడో మరింత స్పష్టంగా చూడగలుగుతాము. 4. విశ్వాసంతో కూడిన ప్రార్థన. అబ్రాహాము. ఉదాహరణ: అబ్రాహాము దేవునిపై అచంచలమైన విశ్వాసంతో ప్రార్థించాడు. ఆయనకు పిల్లలు లేనప్పటికీ దేవుడు అతనికి అనేక తరాలకు తండ్రిని చేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రాహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో, నిరీక్షణ లేని స్థితిలో కూడా అబ్రాహాము తాను అనేక జనములకు తండ్రి అవునని నమ్మాడు. అతడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చగలడని విశ్వసించాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థనలను వింటాడని, వాటికి జవాబిస్తాడని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, అతడు ఏమాత్రమును సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను అని చెబుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి దగ్గరవడం కష్టం. మనం ప్రార్థించినప్పుడు మన హృదయంలో ఎటువంటి సందేహాలు లేకుండా దేవుని శక్తిని, ఆయన ప్రేమను నమ్మాలి. మన ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడని విశ్వసించినప్పుడు అది మనకు మరింత బలాన్ని, నిరీక్షణను ఇస్తుంది. 5. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. దావీదు. ఉదాహరణ: దావీదు తన ప్రార్థనలలో తరచుగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన తన జీవితంలో దేవుడు చేసిన అన్ని మేళ్లను, తనకు ఇచ్చిన విజయాలను గుర్తుచేసుకుని వాటికి కృతజ్ఞతలు చెప్పాడు. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనములో దావీదు ఇలా అన్నాడు, నీ పరిశుద్ధాలయమునకు అభిముఖముగా నేను నమస్కరించెదను, నీ కృపాసత్యముల నిమిత్తము నీ నామమును స్తుతించెదను. ప్రార్థన కేవలం అడగడం గురించే కాదు, కృతజ్ఞతలు చెప్పడం కూడా. మనం దేవుడు మనకు చేసిన వాటిని, మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను గుర్తుచేసుకుని వాటికి కృతజ్ఞత